గత కొద్ది రోజులుగా ఏలూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఒక వింత వ్యాధి ప్రబలటం మూలంగా చాలామంది అనారోగ్య పాలవటం మరియు ప్రజల్ని భయభ్రాంతులు అవటం జరుగుతుంది. దీనికి కారణం ఏంటనేది పెద్ద ఎత్తున పరిశోధన సంస్థలు దాని మీద దృష్టి కేంద్రీకరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన థీరీతో బయటకు వస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి పరిశోధనలో, సిసిఎంబి, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళ పరిశోధనలో విభిన్న రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారైతే దీంట్లో నికిల్ అండ్ లెడ్ శాతం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఐఐసిటి వాళ్ళు దీంట్లో పెస్టిసైడ్స్ మోతాదు ఎక్కువగా ఉందన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు దాంట్లో మెర్క్యూరీ ఒకటి ఎక్కువ ఉందన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు కూడా ఇది వైరస్ని మేము టోటల్ రూల్ అవుట్ చేయలేము అన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డొంక తీగలాగితే డొంక కదిలినట్టు ఇవాళ అందరి పరిశోధనలో ఏదో ఒకటి బయటపడుతుంది. దట్ మీన్స్ అక్కడ ఉండవలసిన పెస్టిసైడ్స్ కానీ, మెర్క్యూరీ కానీ, నికిల్ కానీ, లెడ్ కానీ ఇవన్నీ ఉండవలసిన మోతాదు కంటే చాలా మించి ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే రూట్ కాజ్కి వచ్చేటప్పటికి, ఫర్ లాస్ట్ 7 years నుంచి ఒక చిన్న మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కొల్లేరుకి ఎక్కడో దూరం నుంచి సైబీరియా నుంచి మైగ్రేటరీ బర్డ్స్ వచ్చేది చేసేది. కొల్లేరు యూస్ బి చాలా ఒక సుందరమైన ప్రాంతంలో ఉండేది. ఎప్పుడైతే ఈ ఆక్వాకల్చర్, ఫిస్టికల్చర్ ఇది స్టార్ట్ అయ్యిందో, యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఏది ఆక్వాకల్చర్లో ఇవి యూజ్ చేయడం మూలంగా, అలాగే ప్రాన్ కల్చర్లో ఈ ఆక్వాకల్చర్లో వాటికి కావాల్సిన ఫీడ్కి ఫ్యాక్టరీస్ పెట్టడం చేయటం, వీటి మూలంగా కొంత అక్కడ పర్యావరణం డిస్టర్బ్ అయ్యింది. దాన్ని చాలామంది మీరు అడగచ్చు, ఆక్వాకల్చర్ మన భారతదేశంలో ఇంకెక్కడా లేదని. ఉండొచ్చు, కానీ దానికి ఒక నియంత్రణ, దానికి ఒక పద్ధతి ఉండాలి. మీరు కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే ఫర్ లాస్ట్ సో ఇయర్స్ బ్యాక్ అబ్జర్వ్ చేస్తాం, ఈ కోకోనట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా బర్న్ అయిపోయినట్టు, కొబ్బరి చెట్లన్నీ బర్న్ అయిపోయినట్టు. అంటే దెర్ ఇస్ సమ్ న్యూ వైరస్ హ్యాస్ క్రాప్డ్ అప్ బికాస్ ఆఫ్ దిస్ ఆక్వాకల్చర్. దాని మూలంగా మొత్తం అన్ని కంప్లీట్ బర్న్ అయి కాలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఏలూరు నుంచి మీరు కొల్లేరు వెళ్తా ఉంటే ఆ రోడ్డు మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంకో పక్కన ఓకే ఇది వైరస్ కాదంటున్నారు, రెండో పక్కన ఇండస్ట్రియల్. అసలు వెస్ట్ గోదావరిలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్ నుంచి టాక్సిక్ గ్యాసెస్ ఏమేమి బయటకు వస్తున్నాయి. అలాగే గ్రౌండ్లోకి వచ్చేటప్పటికి కొంత ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ అంటారు, అంటే కొంత వేస్టేజ్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ వేస్టేజ్ని ట్రీట్ చేయడానికి ఒక ప్లాంట్స్ ఉండాలి. అలా భూమిలో వదిలేయలేరు, లేకపోతే నదుల్లో వదిలేయలేరు. ఇవి ఈ ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ ఈ ఎఫ్లూయెంట్ ప్లాంట్స్ ఉన్నాయా లేదా, ఉన్న దాని సామర్థ్యం ఏంటి. సపోజ్ ఒక ఇండస్ట్రీ ఒక 1 ton ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ పర్ డే వస్తూ ఉంటే, దాన్ని ట్రీట్ చేయడానికి అంత ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఉందా లేదా, అంటే ఆ వేస్ట్ మెటీరియల్ని అది ప్రజలకి హాని కలిగించకుండా, చెట్లకి పశువులకి హాని కలిగించకుండా ఉండటానికి, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడానికి ఆ సామర్థ్యం, దాన్ని ట్రీట్ చేయడానికి ఆ సామర్థ్యం ఉందా లేదా. ఇవన్నీ ఏంటంటే మన భారతదేశంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడే నీజర్ రియాక్షన్, సడన్గా వచ్చినప్పుడు హుటాహుటిన మంత్రి గారు వెళ్తాం, ముఖ్యమంత్రి వెళ్తాం, లేకపోతే గవర్నర్ వెళ్తాం, లేకపోతే కేంద్ర మంత్రులు రావటం, స్టేట్మెంట్లు ఇవ్వటం, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచనలు ఇచ్చాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. నాకు ఒకటి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. టాపిక్ వచ్చేప్పుడు మెరుగైన వైద్యం అందించాలంటారు, అంటే అప్పటి వరకు జరిగే వైద్యం సరైన వైద్యం కాదనా ఇన్నాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది, లాజికలీ స్పీకింగ్. సో ఇదంతా ఒక స్టేజ్ మేనేజ్ డ్రామా లాగా అనిపిస్తుంది. నోబడి గోయింగ్ ఇన్ టు ద రూట్ కాజెస్. ఇప్పుడు ఈ విపత్తులు జరగడం అనేది మన భారతదేశంలో కొత్త కాదు. 30-40 సంవత్సరాల కిందట భోపాల్లో గ్యాస్ లీక్ అయ్యి దాని మూలంగా ఈ రోజుకి చాలామంది వికలాంగులుగా పుట్టడం, హెల్త్ ఎఫెక్ట్ అవడం జరుగుతుంది.
నిన్నటి మొన్న మనం వైజాగ్లో చూసాం గ్యాస్ లీకేజ్, మళ్ళీ ఇక్కడ ఏలూరులో చూస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ కెలామిటీస్. అసలు ఎందుకు, దీనికి రూట్ కాజెస్ ఏంటి, ప్రజా ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించాలి అనే దాని మీద అసలు అవగాహన లేదు. పర్యావరణ పరిరక్షణ, ఎలా ఎన్విరాన్మెంట్ని ప్రిజర్వ్ చేయాలి. ఎవరైనా ఈ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళని జస్ట్ చాలా ఈజీగా తీసుకుంటారు. నో పొలిటికల్ పార్టీ, కొన్ని దేశాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో. భారతదేశంలో అటు రీజనల్ పార్టీస్ కానీ నేషనల్ పార్టీ కానీ ఎప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చడం చేయటం ఎక్కడ లేదు. భారతదేశంలో దాదాపు 30-40% అనారోగ్యాలకి మూల కారణం కేవలం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవాళ ప్రతి విలేజ్లోనూ క్యాన్సర్ డిసీజెస్ పెరుగుతున్నాయి. లాస్ట్ 10 years బ్యాక్ ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ ఉన్న పంచాయతీలన్నీ సర్వే చేసి 10 years బ్యాక్ ఈ విలేజ్లో ఎంతమంది క్యాన్సర్ జబ్బుతో బాధపడ్డారు, ఇప్పుడు ఎంతమంది బాధపడ్డారు అని మనం ఒక డేటా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ డిసీజెస్ అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్లో ఎస్పెషలీ విలేజెస్లో పెరుగుతుంది. అంటే మేబీ బికాస్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, వీటి మూలంగా ఖచ్చితంగా దీని ప్రభావం ఉంది, దీని మూలంగా జరిగింది. సో మనకి నో గవర్నమెంట్ ఈజ్ వెరీ సిన్సియర్ ఆన్ లాంగ్ టర్మ్ ప్రివెంటివ్ మెజర్స్. బేసిక్గా రూట్ కాజెస్కి వెళ్దాం, దీర్ఘకాలంగా ఉపయోగపడేది చేద్దాము అనేది. దానికి మనం ఎప్పుడు ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు వన్ సైడ్ ఎప్పుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం, అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది. ప్రభుత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లోంచి వస్తుంది, ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. ప్రజలు కోరుకుంటే ప్రభుత్వం అవుతుంది, ప్రజలు ఓటేసి గెలిపించితే ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం అనేది దాదాపు 70 సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఏ రీతిలోకి వచ్చిందంటే అది కూడా ఒక వ్యాపార సంస్థే. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్ ఏమి ప్రజలు సేవ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు కాదు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, తర్వాత ఇండస్ట్రీస్ దగ్గర ఎలక్షన్స్ ఫండ్స్ తీసుకుంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే కనీసం ఏ పొలిటికల్ పార్టీ అయినా 1000 కోట్లు ఇన్వెస్ట్ అయ్యిందే, దే కాంట్ కమ్ టు ద పవర్. ఒక సిమెంట్ ఫ్యాక్టరీనో, ఏదో పెద్ద ఒక కెమికల్ ఫ్యాక్టరీనో, ఒక ఫార్మసిటికల్ ఇండస్ట్రీ పెట్టాలంటే 500 కోట్లు కావాలి. ఒక ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీకి 1000 కోట్లు కావాలి. దిస్ ఆల్ ఇన్వెస్ట్మెంట్. ఈ 1000 కోట్లు పెట్టిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 1000 కోట్లు నేను ఎట్లా రికవర్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎట్లా 1000 కోట్లు నేను ప్రిపేర్ చేయాలి, అందులో ఇవాళ 1000 కోట్లు ఉంటే రేపు 1500 కోట్లు అవుతాయి. దాని మీద దృష్టి ఉండడం తప్పితే దీర్ఘకాలంగా ప్రజలకు ఉపయోగపడే దాని మీద దృష్టి ఉండడం అనేది జరిగే పని కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. గవర్నమెంట్ని బ్లేమ్ చేయలేము, పొలిటికల్ పార్టీస్ని బ్లేమ్ చేయలేము. ప్రజలు అలా అలవాటు చేశారు, వాళ్ళు దానికి తలొగ్గుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటి మనం గుర్తించాల్సింది, ఎలక్ట్రల్ ఇష్యూస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది గవర్నెన్స్, ద పాలసీస్ ఇన్ ద గవర్నెన్స్. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాలకు ఎట్లా ఉంటుందంటే, మొన్న వైజాగ్లో జరిగింది, చాలా పెద్ద ఎత్తున దాని మీద సంచలనం అయింది. మీడియా వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, అంత అయింది. అపోజిషన్ వాళ్ళు డిమాండ్ చేశారు. ఒక 10 రోజులు అయిన తర్వాత దాని గురించి చర్చ గురించి తగ్గింది. 4 రోజుల తర్వాత తగ్గింది. ఒక 2-3 నెలలు పోయిన తర్వాత అసలు వైజాగ్లో ఆ అంశం జరిగిందా అనేది కూడా మర్చిపోయారు. ఇవాళ ఇది కూడా అంతే. ఇవాళ ఏలూరు గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక 10 days, ఒక 20 days, 30 days అయిన తర్వాత నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఈ ఇష్యూ దాని మీద ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. ఇంకో మరే ఇష్యూ వస్తుంది, వచ్చేటప్పటికి అసలు ఇది మరుగున పడిపోద్ది. ఇదే ఏలూరు మీరు ఇవాళ డేట్ గుర్తుపెట్టింది, 3 years అయిన తర్వాత రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఈ ఇష్యూ అసలు ఎలక్షన్స్లో దీని ఇంపాక్ట్ ఉందా లేదంటే జీరో. ప్రజలు మర్చిపోతారు. ఏ ఇండస్ట్రీ అయితే దీనికి బాధ్యులో వాళ్ళు ఏదో పొలిటికల్ పార్టీకి వెళ్ళి టికెట్ పెడితే టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళు వచ్చి ప్రజలు డబ్బులు పంచితే ఇదే ప్రజలు వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఓటు వేయచ్చు డబ్బులు తీసుకుని. అలా అయిపోయింది సిస్టమ్. సో ఎవరు తప్పట్టారు, అటు పబ్లిక్నా లేకపోతే గవర్నమెంట్నా అంటే గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాం. దాంతోపాటు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరైతే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్గా చట్టాన్ని ఉల్లంఘించడమే అదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రజలకి, ఒక కేర్లెస్నెస్.
చదువు లేని వాళ్ళు, అనాగరికులు అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ చేస్తే, చదువుకున్న వాళ్ళు అవుట్ ఆఫ్ యారగెన్స్. రెండు నెట్ రిజల్ట్ ఏంటంటే అల్టిమేట్లీ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పటికి ప్రజల్లో కూడా డిసిప్లిన్ లేకపోవడం మూలంగా ఇది దీనికి ఒక రూట్ కాజ్. ఎలక్షన్స్లో మీరు ఏదైతే డిమాండ్ చేస్తారో పొలిటికల్ పార్టీస్ అదే నెరవేరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నంలో ప్రజలంతా వచ్చి మా ప్రతి పొలిటికల్ పార్టీ దగ్గర మాకు పోర్టు కట్టాలి అది అంటారు. అంతేగాని ఏ పొలిటికల్ పార్టీ దగ్గర పబ్లిక్ వెళ్ళి మచిలీపట్నం అవుట్స్కట్స్లో పెద్ద పెద్ద పర్వతాలలాగా ఈ చెత్తా చెదారం పేరిపోయింది, ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి ఎప్పుడు ఎవరు అడగరు, ఏ పొలిటికల్ పార్టీ కూడా దాని గురించి మాట్లాడదు. మీరు ఇవాళ కోస్తాంధ్రాలో వెళ్తే ఎనీ బీ క్లాస్ టౌన్, సే మచిలీపట్నం, పెడన్న, గుడివాడ, పాలకొల్లు, భీమవరం, ఏలూరు, ఎవ్రీ ప్లేస్ సాలిడ్ వేస్ట్ డే టు డే మనం జనరేట్ చేసే వేస్ట్, హాస్పిటల్స్ నుంచి చేసే వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, ఇదంతా ఊరు చివర పెద్ద పెద్ద పర్వతాలలాగా డంప్ చేసేసి ఉంటాయి. ఎప్పుడైతే అది ఎక్కువైపోయిందో దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, బయోమెడికల్ వేస్ట్ ఉంటుంది, అలాగే ఈ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఏదైతే ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా తీసుకెళ్ళి డంప్ చేసేస్తూ ఉంటారు ఈ యూజ్ చేసిన వాళ్ళు. అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తున్నారు. బాగా పెరిగిపోయిన తర్వాత దాన్ని ఎప్పుడు ఏం చేస్తారంటే దాన్ని బర్న్ చేసేసి వదిలేస్తూ ఉంటారు. ఆ బర్న్ చేసినప్పుడు టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, అది చుట్టుపక్కల ఉన్న ప్రజలు పీలుస్తూ ఉంటారు. ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా దాని మీద ఎప్పుడు స్పందించడం కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి మీకు ఈ ఊరు చివర చక్కగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు పెట్టడం చేయడం, దాని మూలంగా ప్రజా ఆరోగ్యాల మీద దాని ఎఫెక్ట్ చాలా ఉంది. నో వే కొన్ని చోట్ల సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టారు, అవి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ అవుట్స్కట్స్, గుడివాడ ఏలూరు మధ్యలో వెళ్తే మీకు ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉంటే అది డిఫరెంట్. ఇక్కడ వేర్ లైస్ ద ప్రాబ్లం, వై గవర్నమెంట్ ఈస్ నాట్ సీరియస్ అంటే ప్రజలు దాని గురించి డిమాండ్ చేయట్లేదు. ప్రజలు దేని గురించి డిమాండ్ చేస్తారో దాన్నే ప్రభుత్వం చేస్తుంది. ప్రతి జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ఉండాలి. అలాగే బయోమెడికల్ వేస్ట్, హాస్పిటల్స్ నుంచి రిలీజ్ అయ్యి వేస్ట్ని బయోమెడికల్ వేస్ట్ అంటారు. ఈ సిరెంజెస్ కానీ ఇవి కానీ లేకపోతే ఇతర వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, వాటిని ట్రీట్ చేయడానికి ఒక ఇన్సినరేటర్, ఒక ప్లాంట్స్ అంటే అది బర్న్ చేసేసి అది దాని మూలంగా దాని దుష్ప్రభావం ఎవరి మీద ప్రకటన చేస్తారు, ఆ ప్లాంట్స్ ఉండాలి. అలాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఉంటాయి ప్రతి చోట, చాలా కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, చూస్తున్నాం అంటారు. కాకపోతే ఏంటంటే దే ఆర్ సబ్జెక్ట్ టు ది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీ పెడతారు, కన్సర్న్ మినిస్టర్కో వాళ్ళకో ఎవరికో ఎలక్షన్స్లో ఫండింగ్ ఇస్తారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కింద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఎవరి మీద చర్య తీసుకోవడానికి ఉండదు. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎలక్షన్స్ అండ్ ఫండింగ్ ఇన్ ద ఎలక్షన్స్ దాని చుట్టూ రివాల్వ్ అవుతుంది. ప్రతి జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ ఏమిటి, దాన్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, ఎఫ్లూయెంట్ ప్లాంట్స్ అంటే ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఆ కెమికల్స్ని బయటికి వచ్చే వాటిని మళ్ళీ దాని దుష్ప్రభావం పడకుండా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయడానికి ప్లాంట్స్ ఉన్నాయా లేదా ఇవి చేయాలి. అలాగే ఇప్పుడు ఆక్వాకల్చర్ అండ్ దీని గురించి చెప్పాను, అక్కడ వాడే పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, తర్వాత యాంటీవైరల్ డ్రగ్స్, వాటి మీద దాని మూలంగా దాని ప్రభావం ఏమన్నా చుట్టుపక్కల చెట్ల మీద కానీ మనుషుల మీద కానీ పడుతుందా, వాటర్లో ఏదైనా అది మిక్స్ అవుతుందా, అది మళ్ళీ ప్రజా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా, ఇంత లోతుగా వెళ్ళాలి. ఇది ఒకరోజు అకస్మాత్తుగా అయ్యేది కాదు. ఇవాళ అదృష్టవశాత్తు ఏంటంటే దాదాపు 600 కేసులు అన్నారు. 600 కేసులో చాలామంది రికవర్ అవుతున్నారు. మార్టాలిటీకి వచ్చేటప్పటికి చాలా కొద్దిమంది అదృష్టవశాత్తు దేవుడి దయ మూలంగా, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, అంతా రికవర్ అవుతున్నారు. మాకు ఉన్న డాక్టర్స్ కూడా చాలా ఎఫిషియెంట్గా వాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తున్నారు అని బాగుంది. కాకపోతే ఇవాళ ఇది అయ్యింది, రేపు కూడా రావచ్చు. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నికిల్ అండ్ మెర్క్యూరీ లెడ్ ఎక్కువ ఉందన్నారు. దాని ప్రభావం మూలంగా దీర్ఘకాల అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సడన్ అవుట్ బ్రేక్ వచ్చింది కాబట్టి దాని గురించి అన్నీ బయటపడుతున్నాయి. ఇలా సడన్ అవుట్ బ్రేక్ రాకుండా లో లెవెల్లో పబ్లిక్ ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈ పొల్యూషన్ మూలంగా లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది, మార్టాలిటీ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ డిసీజెస్, కార్డియాక్ డిసీజెస్, వీటన్ని క్యాన్సర్ డిసీజెస్, వీటన్నిటికీ మూల కారణం ఇవాళ భారతదేశంలో ఈ పొల్యూషన్ ఇస్ అ మెయిన్ రూట్ కాజ్. సో దీన్ని అవగాహన కలిగించడానికి
అటు ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రభుత్వం కూడా సీరియస్గా ఉండాలి. పొలిటికల్ పార్టీస్కి ఏంటంటే ఈ ఇష్యూస్ అన్ని రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చినప్పటికీ మర్చిపోతూ ఉంటారు. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ రొటీన్ కామన్ అయిపోయినాయి. వైజాగ్ తర్వాత ఏలూరు తర్వాత రేపు పొద్దున ఒంగోలు, XYZ, విజయవాడ ఎక్కడో జరుగుతూనే ఉంటాయి. ఒక వారం 10 రోజులు దీని గురించి పత్రికల్లో వీటిలో చర్చలు, పేపర్ అపోజిషన్ వాళ్ళు స్టేట్మెంట్లు, ఆ తర్వాత ఏం మరుగున పడిపోతాయి. దీస్ థింగ్స్ విల్ బికమ్ ఏ రొటీన్ అనే ఒక ఇమ్యూనిటీకి వచ్చేసారు మొత్తం అంతా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అసలు ఈ ఇష్యూస్ అన్ని ఉండవు కదా. ఆ రోజుకి మనిషికి ఓటు 2,000 3,000 పంచగానే ఓట్లు లేదు కదా, వీటి గురించి భవిష్యత్తు బాదర్ అనే రీతిలోకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ పార్టీస్ మొత్తం అంతా వచ్చేసారు చెప్పాలంటే. ఇది ప్రభుత్వం కంటే ప్రజల మీద ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఈ మనుషుల్లో ప్రవర్తన తీరులో పరివర్తన రావటం చేయటం అనేది నో గవర్నమెంట్ విల్ టెల్ బాబు నువ్వు ఇట్లా మారు, ఇట్లా చెయ్యి, ఇలా డిసిప్లైన్డ్గా ఉండు, ఇలా నువ్వు ఆరోగ్యవంతంగా ఉండు, నీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. నోబడీ విల్ టెల్. పబ్లిక్లోనే చేంజ్ రావాలి. సో ఐ వుడ్ లైక్ టు అపీల్ మీ మీడియా ద్వారా పబ్లిక్లో చాలా చైతన్యవంతం అవ్వాలి, మార్పు రావాలి, మైండ్ సెట్లో మార్పు రావాలి. ఇటువంటి విపత్తులు తాత్కాలికంగా మనం బయటపడినా సరే భవిష్యత్తులో మరింత పెద్ద విపత్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ అన్ని పరిశోధనా సంస్థలు కూడా ఏదోటి ఖచ్చితంగా ఇది ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువ ఉందనేది కరెక్ట్గా చెప్తున్నారు. ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెర్క్యూరీ, ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ నికెల్, లెడ్, తర్వాత ఐ థింక్ IICT వాళ్ళు దీంట్లో పెస్టిసైడ్స్ మోతాదు ఎక్కువ ఉందన్నారు. సో వాటి ప్రభావం మూలంగా భవిష్యత్తులో ఇంకేం అనర్థాలు వస్తాయో. సో అల్టిమేట్లీ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ దట్ అటు పబ్లిక్ గవర్నమెంట్ ఇద్దరు సీరియస్గా ఉండి దీని మీద స్పందించాలి, చెయ్యాలి, పబ్లిక్లో మార్పు రావాలి. గవర్నమెంట్ కూడా టాప్ ప్రయారిటీస్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద పెట్టాలి. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయటం, సాలిడ్ వేస్ట్ మేనేజ్ చేయటం, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ చేయటం, క్లీన్లీనెస్, హైజీన్, తర్వాత ఎప్పటికప్పటికి ఎక్కడైతే ఈ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఆక్వాకల్చర్లో ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో యాంటీవైరల్ డ్రగ్స్, దాని మీద మానిటరింగ్ ఉండాలి. అప్పుడే మనం ఇవి ప్రివెంట్ చేయగలం. కానీ ఇవి తాత్కాలికంగా హుటాహుటిన మంత్రి గారు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, లేకపోతే వైద్యుల్ని ఒక ప్రత్యేక బృందాలు పంపించారు, దీన్ని మెరుగైన వైద్యం కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్లు పిలిపించాం. ఇవన్నీ ఏంటంటే జస్ట్ టెంపరీ. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత హుటాహుటిన అగ్నిమాపక దళాన్ని అక్కడ పంపించి మంటలార్పడం కంటే ఆర్పాలి తప్పదు. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఫైర్ యాక్షన్స్ జరగకుండా మనం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడమే పోతున్నాం. ఇది కూడా అంతే. థ్యాంక్ యూ.